ఒక మనిషికి మరీ ఇంతగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? తట్టుకోలేక తిరగబడతారు. కొందరైతే ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తను తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ యూ బెటర్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజా? లండన్, పారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 times బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాన్నే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు, ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తాననే ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ. నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావలసిందల్లా ఒకటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15th, జనవరి 26th సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్. అంత ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేలేవు పటేల్. నేనేవి మహేష్ చౌదరిని కాను. మహేష? ఎలా తెలుసా తను నీకు? ఏమవుతాను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. 1, 2, 3. Come on, guys. Watch your steps according to the music. Hello, sir. Tell me, how can I help you? Excuse me? పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతుని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. See you. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా?